నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. ఓవరాల్గా జరిగిన 3 రోజులు జరిగిన మహానాడు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? మహానాడుకు సంబంధించి మహానాడు సక్సెస్ అవుతుందనే దాంట్లో ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏం లేదమ్మా. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆ, కార్యకర్తలు ఉన్న పార్టీ, అందులో అధికారంలో ఉన్న పార్టీ, డబ్బుకు కొదవలేని పార్టీ కాబట్టి సహజంగానే అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత వారికి ఏర్పాట్లు అవన్నీ కూడా బాగుంటాయి, అవి సక్సెస్ అవుతాయి అనేది అది అందరూ ఊహించిందే. కానీ ఈసారి కొత్తదనం ఏమంటే మొదటిసారి కడపలో ఏర్పాటు చేశారు కాబట్టి, ఎందుకంటే కడప అంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అంత స్ట్రాంగ్ హోల్డ్ కాదు. కానీ ఈసారి మన జరిగిన ఎన్నికల్లో వాళ్ళు 10 స్థానాలకు గాను 7 స్థానాలు వారు గెలవడము, అదే విధంగా ఇంక్లూడింగ్ కడప టౌన్ లో కూడా ఎమ్మెల్యే వారే గెలవడంతో సహజంగా వారు ధైర్యం చేసి అక్కడ మహానాడు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని దాన్ని సక్సెస్ చేసుకున్నారు. కాబట్టి సక్సెస్ అయిందని అంటారా మీరు? ఖచ్చితంగా సక్సెస్ కదమ్మా. వాళ్ళు పెద్ద ఏర్పాట్లు చేయడంలో గాని, జనాన్ని సమీకరించడంలో గాని, మీటింగ్లు చేయడము, తర్వాత వారు అనుకున్నట్లుగా సహజంగానే చంద్రబాబు నాయుడు గారి జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైతారనే దాంట్లో కూడా దానికి ఎవరికి అనుమానాలు లేవు. అదే విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీ కొన్ని హంగులు, కొన్ని అవకాశాలు, కొన్ని ఆర్భాటాలు ఉంటాయి. తర్వాత పార్టీలో ఎంతో డిసెంట్ ఉంటే ఆ డిసెంట్ కూడా వ్యక్తం చేయడం అనేది అంత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడు సహజంగా అవన్నీ కూడా ఇన్ కెమెరా అంటే ఇంటర్నల్ గానే వాటిని కూడా సర్దుబాటు చేసుకొని ఓపెన్ గా పబ్లిక్ ముందు వచ్చేలోగా అవన్నీ కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏమంటే వారి పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు మహానాడు అన్ని రకంగా ఏర్పాట్ల విషయంలో కానీ, వాళ్ళకి ఇతర భోజనాలు అవన్నీ కూడా సక్సెస్ అయినాయని, పబ్లిక్ మీటింగ్ కూడా వారు అనుకున్నట్లుగా జరిగింది. ఎందుకంటే రాయలసీమ ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు కాబట్టి ఆ పబ్లిక్ మీటింగ్ కూడా భారీగానే జరిగింది. మరి ఇంకా దానికి సంబంధించి వాళ్ళ చర్చలు ఏంటి, వారు తీసుకున్న తీర్మానాలు ఏమిటి అని అన్నప్పుడే సహజంగా కొంత చర్చ జరుగుతుంది. దానికి సార్, మిక్స్డ్ రియాక్షన్ సాధారణంగా కూడా. మహానాడుకి జనాలు గ్యాదర్ అవడం, ఫుడ్, స్పీచెస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, వేటి మీద ఫోకస్ చేశారు? ఒక ఒక 10 రోజుల్లో 1 ఇయర్ కంప్లీట్ కాబోతోంది. ఈ 1 ఇయర్లో వాళ్ళు చేపట్టిన పథకాలు ఏంటి, సంక్షేమాలు ఏంటి, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, దాని మీద ఫోకస్ చేస్తే సీఎం మాట్లాడారు. సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 సంగతి మాటగా దేవుడెరుగు. ఇప్పుడు 6 శాసనాలు అంటుంది. ఈ సూపర్ 6కి 6 శాసనాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఇలా ఈ టర్న్ తీసుకున్నారు? మీరేం చెప్తారు? ఇప్పుడు సూపర్ 6 అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అమ్మా. సూపర్ 6 అనేది ఎన్నికల్లో గెలవడానికి చెప్పిన వాగ్దానాలు. అది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు, తర్వాత ఆర్థిక విషయాలు తెలిసిన వ్యక్తి జనరల్ గా అన్ని వాగ్దానాలు చేయరు. ఎందుకంటే రాష్ట్రానికి కొన్ని పరిమితులు ఉంటాయి. మన రాష్ట్రానికి వస్తున్న ఆదాయ వనరులు ఏమిటి, అందులో మనకి ఆ మీకు మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కొన్ని ఖర్చులు గ్యారంటీగా ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఇవాళ ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు కానీ, పెన్షన్లు కానీ, లేదా ప్రభుత్వానికి ఉండే రోజువారీ ఖర్చులు కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఖర్చు చేయాల్సినవే. తర్వాత దీనికి తోడు కొన్ని మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. ఉదాహరణకు ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రాజెక్టులు మెయింటెనెన్స్ ఖర్చులు అవన్నీ కూడా ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని కాకుండా మన దగ్గర మిగులు ఎంత ఉంటుంది, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు అదనంగా సహకారం అందుతుంది, వీటిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు అనౌన్స్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన నైజానికి భిన్నంగా, ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఆయన సుదీర్ఘ కాలం పరిపాలన ఎక్స్పీరియన్స్ ఉంది. మినిస్టర్ గా పనిచేశాడు, చీఫ్ మినిస్టర్ గా పనిచేశాడు. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న ఆదాయం ఎంత, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహకారం ఉంటుంది, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి నువ్వు వాగ్దానాలు చేసేటప్పుడు దాన్ని ఆచితూచి ఆయన వాగ్దానాలు చేయాలి. కానీ అలివి కాని వాగ్దానాలు చేశావు, వీలు కాదని తెలిసి కూడా వాగ్దానాలు చేశావు. కాబట్టి ఏమంటే ఇప్పుడు మళ్ళీ ఆ వాగ్దానాల గురించి చర్చ చేస్తే సహజంగా పబ్లిక్ కూడా విమర్శిస్తారు. ఎందుకంటే 1 ఇయర్ అయింది, నువ్వు చెప్పిన వాగ్దానాలను అమలు చేయమని చెప్పి ప్రజలు కోరుతారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఈ సూపర్ 6 వాగ్దానాలు దాని గురించి చర్చనీయాంశం కానికుండా ఈసారి శాసనాలు అనే పేరుతో 6 శాసనాలు అనే పేరుతో దీన్ని డైవర్ట్ చేశారు.
దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే కార్యకర్తలకి పెద్దపీట వేస్తామంటే, కార్యకర్తలకు మీరు పెద్దపీట వేస్తారా, చిన్న పీట వేస్తారా అనేది జనానికి సంబంధించిన అంశం కాదు అది. అది పార్టీకి సంబంధించిన అంశము, పార్టీ ఇంటర్నల్ విషయం. సహజంగానే ఏ ఓకే. పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంత వారి కార్యకర్తలకు కొంత ప్రయారిటీ ఇస్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లే. అంతేగాని చెప్పి నువ్వు కార్యకర్తలకే పెద్దపీట వేస్తాము, ప్రతిదీ కార్యకర్తకి ఇస్తామంటే అది కూడా కాన్స్టిట్యూషన్ అంగీకరించదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, నీవు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు అందరినీ సమానంగా చూస్తానని చెప్పాల్సిందే తప్ప, నీవు పార్టీ పరంగా నీవు నీ కార్యకర్త కొద్దిగా ప్రయారిటీ ఇవ్వచ్చు, లేదంటే ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళకంటే ఒక గంట ముందు వారికి ఇవ్వచ్చు అంతే తప్ప, నేను నా పార్టీ కార్యకర్తలకి బియ్యం ఇస్తాను, నా పార్టీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇస్తాను, నా పార్టీ కార్యకర్తలకి పెద్దపీట వేస్తా అంటే అది కూడా రాజ్యాంగము అంగీకరించదు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ కొంత పక్షపాతంతో వ్యవహరిస్తుంది అంటే దాన్ని ప్రజలు కూడా చూసి చూడనట్లు పోతారు తప్పితే, నేను నా కార్యకర్తల కోసమే పెద్దపీట వేస్తాను, అన్ని ఆయన వారికి ఇస్తానని ఎవరైనా చెప్తే దాన్ని ప్రభుత్వము అట్లా చెప్పడం తప్పే, అది ఒక పార్టీ అధినేత చెప్పినా తప్పే, దాన్ని ప్రతిపక్షాలే కాదు అసలు మన రాజ్యాంగమే దానికి అలాంటి వాటికి తావు ఇవ్వదు. రామకృష్ణ కాబట్టి సార్, దాన్ని